హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏటీఎం వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏటీఎం వినియోగదారులకు షాకింగ్ న్యూస్. దేశంలో ఏటీఎం సర్వీస్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలను విధించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. హెచ్డిఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించాయి. ఉచిత ఏటీఎం లావాదేవీల తర్వాత చేసే ట్రాన్సాక్షన్లకు ఛార్జీలను భారీగా పెంచారు. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక దీంతో ఆ రోజు నుంచి మీరు ఆర్థిక విషయాల్లో అనేక మార్పులను చూడవచ్చు. ఏటీఎం నగదు ఉపసంహరణకు ఛార్జీల విధానాలను పూర్తిగా మార్చారు. దేశంలో నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంక్గా పేరు పొందిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ ఆధారిత ఏటీఎం విత్డ్రాలను నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల జాబితాలో చేర్చింది. ఇక దీంతో వినియోగదారులకు ఇది పెద్ద షాక్గా చెప్పవచ్చు. ఇక ఉచిత ట్రాన్సాక్షన్ల తర్వాత విధించే ఛార్జీని పెంచింది. ఇక నుంచి ప్రతి లావాదేవీకి 23 రూపాయలు వసూలు చేయనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ విత్డ్రా పరిమితిని తమ ఏటీఎం కార్డులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రోజుకి ₹1,00,000 డెబిట్ కార్డుల నుంచి విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా ఇప్పుడు 50,000 రూపాయలకు సవరించింది. మాస్టర్ ప్లాటినం, వీసా గోల్డ్, ప్లాటినం రైజ్, రూపే బిజినెస్ ప్లాటినం, ఎన్సిఎంసి, రూపే పిఎన్బి పలాష్, డెబిట్ కార్డ్, రీసైకిల్డ్ పీవీసీ, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, ప్లాటినం ఇంటర్నేషనల్, ప్లాటినం డొమెస్టిక్, మాస్టర్ కార్డ్, ప్లాటినం రైజ్డ్ డెబిట్ కార్డులపై విత్డ్రా పరిమితిని తగ్గించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.